ప్లేబ్యాక్ సింగర్ గా, యాక్ట్రెస్ గా అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో పాపులర్ అయిన ఆండ్రియా మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసింది. తన జీవితంలో జరిగిన కొన్ని భయంకరమైన సంఘటనల గురించి ఆమె నేటి విజయంతో పంచుకుంది. ప్రముఖ గాయని మరియు నటి ఆండ్రియా ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె లైంగిక వేధింపుల గురించి తన చెత్త అనుభవాలను చెప్పింది. 2005లో తమిళ మూవీతో తన కెరీర్ ని స్టార్ట్ చేసిన ఆండ్రియా గౌతమ్ నందా దర్శకత్వంలో నటించి పాటలు కూడా పాడింది. తమిళంతో పాటు తెలుగులో కూడా పదుల సంఖ్యలో సూపర్ హిట్ సాంగ్స్ పాడి అందరినీ అలరించింది ఈ ముద్దుగుమ్మ. బొమ్మరిలతో మొదలుపెట్టి స్టార్ హీరోల మూవీలలో హిట్ సాంగ్స్ కూడా ఈమె ఆలపించింది. ఆమె ఎక్కువ తమిళ పరిశ్రమకే పరిమితి అయ్యింది. అయితే సింగర్ గా, నటిగా ఉన్న ఆండ్రియాకు గొడవలకు కొదవలేదు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తో ప్రేమాయణం నడిపింది. నటుడితో సన్నిహిత సంబంధం వంటి ఎన్నో వివాదాలకి దిగింది. ఇక ప్రస్తుతం కొన్ని షాకింగ్ విషయాలను ఆండ్రియా బయటపెట్టింది. ఇంకొకసారి హాట్ టాపిక్ గా మారింది ఈ ముద్దుగుమ్మ. ఆండ్రియా మాట్లాడుతూ, అప్పట్లో నా వయసు 11 సంవత్సరాలు. నేను మా తల్లిదండ్రులతో కలిసి బస్సులో వెడుతున్నాను. నేను టీ షర్ట్, జీన్స్ మాత్రమే ధరించాను. మా నాన్న పక్కనే నేను కూర్చొని ఉన్నాను. అప్పుడు ఎవరో నా టీ షర్ట్ లోపల చెయ్యి వేసినట్టు అనిపించింది. నా టీ షర్ట్ లో ఎవరో చెయ్యి వేశారన్న ఊహ నేను భరించలేకపోయాను. ఇక నేను భయపడిపోయి వెంటనే అక్కడి నుంచి లేచి ఏమీ మాట్లాడకుండా భయంతో మా అమ్మ దగ్గర కూర్చొని ఈ విషయం ఎవరికి చెప్పుకోవటానికి కారణమేంటో నాకు అర్థం కాక నేను ఏడ్చేశాను. ఈ విధంగా తన లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనలను పంచుకుంది. అలాగే ప్రేమపై, పెళ్లిపై తన ఉద్దేశం ఏంటో కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదంది. ఎక్స్పీరియన్స్ గురించి కూడా ఇంటర్వ్యూలో అందరితో షేర్ చేసుకుంది. ఒక అబ్బాయిని ప్రేమించానని, అతన్ని పెళ్లి కూడా చేసుకోవటానికి రెడీ అయ్యానని అంది. కానీ చివరికి మోసపోయినట్టు తెలుసుకున్నానంది. ఆ బాధ నుంచి కోలుకోవటానికి చాలా టైం కూడా పట్టిందన్నట్టు ఎమోషనల్ అయ్యింది. తన మాటలతో నెటిజన్లు మొత్తం నిశ్శబ్దంతో ఆమెకు ధైర్యం చెబుతూ ఆమెకు సపోర్ట్ గా నిలిచారు.